గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన వేరే హై స్కూల్, మన 5th 10th వరకు చదువుకున్న వేరే హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాను. నేను వాకింగ్కి వచ్చాను. మీ అందరికీ కూడా మన గ్రౌండ్ చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. నేను మన గ్రౌండ్లో ఉన్నాను. ఎంత చక్కగా, ఎంత పచ్చదనంతో మనం చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా మన వేరే హై స్కూల్ అంతే చక్కగా పచ్చదనంతో నీట్గా ఉంది. 5:30 అవడం వల్ల ఇంకా గ్రౌండ్లోకి నేను తప్ప ఇంకెవరు ఎంటర్ అవ్వలేదు. కాసేపు ఉండేటప్పటికి సమ్మర్ కాబట్టి నేను ఇప్పుడు వీడియో చేసేది పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడడానికి, అందరూ కూడా వాకింగ్ చేయడానికి. కాసేపట్లో మొత్తం గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోతుంది. కాసేపట్లో అందరూ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వాళ్ళందరినీ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో గ్రౌండ్. చక్కగా మనం వేరే స్కూల్లో మనకు ఉన్నట్టుగా గ్రౌండ్ ఎవరికి ఎక్కడ కూడా ఏ స్కూల్లోనూ లేదు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ నా వెనకాల ఉంది కదా, వాలీబాల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ కోర్ట్ ఏర్పాటు చేసుకున్నారు పిల్లలందరూ కూడా. ఇది వాలీబాల్ గ్రౌండ్. ఇంకేం ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఆరోగ్యానికి బాగా శ్రద్ధ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికైనా సరే ముందు ఆరోగ్యమే కదా. మనం ఎంత సంపాదించినా ఆరోగ్యం ముందు, ఆ తర్వాతనే ఏదైనా సరే. ఇప్పుడు రీసెంట్గా అందరూ కూడా ఆరోగ్యం మీద ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే సడన్గా మన ఏజ్ 35, ఇప్పుడు ఉన్న కాల పరిస్థితులు బట్టి 35 నుంచి అందరికీ కూడా బీపీ, షుగర్లు అన్నీ కూడా తొందరగా మనం తినే ఫుడ్ని బట్టి ఎంటర్ అవడం జరుగుతుంది. కాబట్టి మార్నింగ్ వాక్ అందరూ కూడా 5:30కి స్టార్ట్ అయ్యి 6:30 వరకు చేసినట్టయితే మనకి ఆ టైంలో కరెక్ట్గా 5:30 to 6:30 వరకు హాఫ్ అన్ అవర్ చల్లగా వాతావరణంలో వాకింగ్ అయిపోతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో సూర్య నమస్కారాలు ముగించుకొని ప్రాణాయామాలు, అలాగే యోగా ఇవన్నీ చేసుకున్నట్టయితే 6:30 లోపు మనకి 1 అవర్లో మొత్తం మన ఎక్సర్సైజ్, ఫిట్నెస్ అంతా కూడా పూర్తి అయిపోతుంది. తర్వాత మనం వేరే కార్యక్రమాలు ఇంట్లోకి ఏమైనా కావాల్సిన ఏంటంటే తెచ్చుకోవడం, పిల్లల్ని స్కూల్కి ఏదైనా దిగబెట్టాలంటే దిగబెట్టడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా అందరూ సంపాదించుకోవడంతో పాటుగా హెల్త్కి కూడా ఇంట్రెస్ట్ ఇచ్చి మార్నింగ్ 5:30 to 6:32 కంపల్సరీ మనం రోజు చేసే పనిలో ఒక పనిగా ఈ వాకింగ్ చేయడం అనేది కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన పిల్లలకి, మన కుటుంబానికి, మన అందరం కూడా ఏ విధంగా అయితే మనం సంపాదించి వాళ్ళకి గ్యారంటీగా భవిష్యత్తుకి ఫ్యూచర్ బాగుండడానికి ఎలాగైతే కష్టపడుతున్నామో అదేవిధంగా మన ఆరోగ్యం కాపాడుకుంటూ మన కుటుంబానికి భద్రత ఇవ్వడం మన బాధ్యత. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఎవరికి వీలున్నంతలో వాళ్ళ దగ్గరలో ఉన్న ప్లేస్లో వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, లేదంటే ఇంట్లోనే సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు అంటూ చేసి మీ హెల్త్ని కాపాడుకోవాలని నేను మీ అందరికి కూడా సజెస్ట్ చేస్తున్నాను. వీలైతే మనం వేరే హై స్కూల్ గ్రౌండ్లే చాలా హెల్ప్ఫుల్గా ఉంది వాకింగ్ చేయడానికి. చాలా ఇక్కడ ప్రకృతి చల్లగా ఉండడం వల్ల, గాలి, ఆక్సిజన్ బాగా రావడం వల్ల మార్నింగ్ మనం ఇక్కడికి వచ్చి చేసుకుంటే మరీ మంచిది నా సజెషన్. ఇంకా చెప్పాలంటే అలాగే ఫుడ్ విషయంలో కూడా అందరూ కూడా నా ఉద్దేశ ప్రకారం ఈ షుగరు, బీపీలు మన దగ్గర రాకుండా ఉండాలంటే మనం మార్నింగ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా మన ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ, బయట ఫుడ్లు అవి తినకుండా ఇంట్లోనే చేయించుకుని తింటూ, ఇడ్లీ, దోశలు వంటివి కంటిన్యూ డైలీ తినకుండా వారంలో ఒకసారి ఇడ్లీ, ఒకసారి దోశ, ఇలా రోజు మార్చుకుంటూ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మన షుగర్, బీపీల దగ్గర రాకుండా చేసుకోవచ్చని నా అభిప్రాయం. ఇంకా మీకు నేను ఇది ఫస్ట్ వీడియో ఈరోజు చేయడం స్టార్ట్ చేస్తాను కాబట్టి మీకు ఇంతగా చెప్పేది క్లియర్గా అనిపించదేమో అనుకుంటున్నాను. ఇక్కడ నేను రోజు ఏదో ఒక వీడియో ఇక్కడి నుంచి మీకు ఇంట్రెస్ట్గా ఉండే విధంగా టాపిక్తో చేసి మీకు వీడియో పెట్టాలని నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని అందరూ కూడా అందరికీ, మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్.